రాజసభ రివ్యూ. Take a deep breath. ఇది హారర్ కామెడీ కాదు, హారబుల్ క్రింజ్. ఒక పాన్ ఇండియా స్టార్తో మూవీ అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం? సినిమా చూసేవాళ్ళు ఎంత ఇష్టంగా చూస్తారో తీసేవాళ్ళు అంతకంటే ఇష్టంగానే తీస్తారు. మారుతున్న తరానికి వచ్చే జనరేషన్స్కి ఎన్ని కథలు వెళ్తున్నాయి, అసలు ఎన్ని కథలు రిలేట్ అవుతున్నాయి అన్ని మన ఛానల్లో మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్. ఇంక మన సినిమా విషయానికి వస్తే ప్రతిదీ సెగ్మెంట్ వైజ్గా మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ వచ్చి రన్ టైం. అసలు నాకు ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత మారుతి గారిని 2 విషయాలు అడుగుదాం అనుకున్నా. 3 గంటల రన్ టైం ఎందుకండి? నాకు తెలియక అడుగుతాను. అంటే మీరు 3 హీరోయిన్లు పెట్టారు కాబట్టి 3 గంటల రన్ టైం పెట్టారా, లేకపోతే 3 గంటల రన్ టైం ఉంది కాబట్టి కన్వీనియంట్గా 3 హీరోయిన్లు పెట్టారా? నాకు అర్థం కాలేదండి అసలు. మన డార్లింగ్ కొంచెం పక్కన పెడతాం, మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అరే, సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు క్యారెక్టర్ని రాశారా, లేకపోతే క్యారెక్టర్స్ పరంగా సిచ్యువేషన్స్ తీసుకొచ్చి పెట్టేశారా? ఏం ఉండదండి అసలు. అంటే ఫస్ట్ ఒక గంట సేపు ఒక 10 నిమిషాలు పావుగంట స్టోరీ ఉండిద్దేమో కానీ మిగిలిన 45 మినిట్స్ ఏం ఉండదు. అంటే ఇట్స్ లైక్ ఒక హీరోయిన్ వస్తారు, ఒక ఫైట్ వస్తుంది, ఒక హీరోయిన్ వస్తారు, ఒక సాంగ్ వస్తుంది, ఒక హీరోయిన్ వస్తారు, ఇంకొక రొమాన్స్ సీన్ వస్తుంది, అంతే. మనకి కన్వీనియన్స్ ఇంకా తగ్గట్టుగా పెట్టేసుకుంటారు. అంటే కమర్షియల్ మూవీ తీస్తున్నారు, ఓకే, మాకు ఇది కమర్షియల్ మూవీ అని చెప్పారు. ఇంకా అందుకుని కమర్షియల్ ఎలిమెంట్స్లో ఇంకా ఇవి ఉంటాయి కదా అని పెట్టేయాలి, అంతేనా? మన కమెడియన్స్ దగ్గరికి వద్దాం ఇప్పుడు. అరే, జానరే కామెడీ అని అన్నారు మీరు, ఓకేనా? కమెడియన్స్ని పెట్టారు, సత్య గారిని పెట్టారు, సప్తగిరిని గారిని పెట్టారు, ప్రభాస్ సీన్ పెట్టారు. ఏది డైలాగ్ ఇప్పుడు పెట్టేసినంత మాత్రం రాదు కదా, ఉండాలి, డైలాగులు పడాలి, అక్కడ పండాలి. మన డార్లింగ్ విషయానికి వస్తే ఒక వాయిస్ మాడ్యులేషన్ ఉండిద్దండి, ఒక డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్. ఇంకంతే, ఒక డైలాగ్ చేంజ్ చేస్తారు, అదే మాడ్యులేషన్లో మొత్తం సినిమా అంతా చెప్పించేస్తారు. ఒక్క డార్లింగ్ విషయంలోనే అండి 1-2 చోట్ల కొంచెం ముఖం మీద చిరునవ్వు వచ్చేది, మిగతా కామెడీనే లేదు. సరే, కామెడీ పక్కన పెడదాం, హారర్ విషయానికి వద్దాం. ఏంటి, ఒక పిల్లిని పెట్టేసి, ఒక పావుని పెట్టేసి, ఒక క్రొకడైల్ని పెట్టేస్తే అది హారర్ అయిపోద్దా? ఏది హారర్ ఎలిమెంట్స్, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏది, ఆ భయపడేది ఏది? అది కదా కావాల్సింది, అది కదా సినిమాలో మీరు చూపించాల్సింది. హారర్ అంటే ప్రేమ కథ చిత్రం తీశారు, దాంట్లో హారర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏది ఏమైపోయింది అదంతా? మొన్న వచ్చిన కిష్కిందపూరి సినిమా, అందులో ఒక్కటి కాకపోతే ఒక్కటైనా హారర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది, స్టోరీ అనేది ఉంది. ఏమైపోయిందండి ఈ సినిమాలో? నాకు అర్థం కావట్లేదు. సరే, ఇంక నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటేనండి ఈ సినిమా మొత్తంలో నాకు కొంచెం బాగా నచ్చిందంటే, అది కూడా ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకే. ఫస్ట్ 1 అవర్ ఏమి ఉండదు, సాంగ్స్ ఉండవు, ఉండదు, ఏవి బాలే అసలు. మొత్తం మూవీలో ఆ సాంగ్స్ తీసేసి ఈ హీరోయిన్ సీక్వెన్సెస్ కొన్ని ట్రిమ్ చేసేసి మొత్తం ఆ 3 hours రన్ టైంని ఒక 2 hours 20 minutesకి 2 hoursకి తీసుకొస్తే, ఆ ఉన్న కాన్సెప్ట్ని కరెక్ట్గా వాడుకుని చెప్తే మూవీ బాగానే ఉండేదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. మూవీలో హై ఇచ్చే మూమెంట్స్ ఒక్కటి కనబడలేదండి నాకు. అరే, పాన్ ఇండియా స్టార్ ఫిలిం అంటే ఆ హై మూమెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరన్నా సరే. కమర్షియల్ సినిమా అని చెప్తారు, కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమో మొహంలో మొహం పెట్టి చూసుకోవడమా? అది ఇంటర్వెల్ బ్యాంగా? ఎందుకు ఆ మాత్రం దానికి ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడం ఎందుకు? కమర్షియల్ సినిమా అని మాకు ముందే చెప్పేయచ్చు కదా, హై ఎలిమెంట్స్ ఏమి ఉండవు అని. సరే, ఇప్పుడు దాకా స్టోరీ అలా నడుస్తుంటే కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్లో 2 కొత్త కాన్సెప్ట్లు ఇంట్రడ్యూస్ చేస్తారండి, సెల్ఫ్ హిప్నోసిస్, ఇంకొకటి సహస్ర చక్రాలని. మీరు అదే కాన్సెప్ట్ తీసుకుని స్టార్టింగ్ నుంచి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తే దానికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ సినిమా తీసుంటే చాలా బాగుండేదండి. వీళ్ళే ఒక ఇంట్లో ఇరుక్కుపోయి ఉంటారు బయటికి వెళ్ళలేక, అది తెలిసి ఒక సైంటిస్ట్ని రమ్మంటారు, ఆయన వచ్చి హిప్నోటిజం గురించి, సెల్ఫ్ హిప్నోసిస్ గురించి ప్రభాస్ గారికి చెప్పి ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి, నువ్వు చేస్తే కానీ నువ్వు ఓడించలేవు, బ్లా 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 అని చెప్పేస్తే ఇంకంతేనా, అయిపోద్దా? అదే కాన్సెప్టా? మీరు ఆ కాన్సెప్ట్ చెప్పాలనుకున్నది స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తే సినిమాని అనవసరమైన ఎలిమెంట్స్ అన్ని తీసేస్తే బాగుండేది, ఇంకా సినిమా చాలా అవుట్పుట్ బాగా వచ్చేది. కమర్షియల్ ఎలిమెంట్ యాడ్, మీరు స్టోరీ తీసుకుని దానికి కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేసుకుని పెట్టండి, జనాలు చూస్తారు. అంతేగాని సినిమా ఫస్ట్ నుంచి అంతా చెత్త పెట్టేసి లాస్ట్లో వచ్చేసి కాన్సెప్ట్ అని ఇంట్రడ్యూస్ చేసి ఒక 20 నిమిషాలు తీసేస్తే కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను మూవీ చూసి వచ్చిన తర్వాత రివ్యూ ఇస్తున్న టైంలో యూట్యూబ్లో చూస్తే ప్రెస్ మీట్ పెట్టేది, సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మన ట్రైలర్లో ఏదైతే సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ ప్రభాస్ చూసామో, ఆ తలకిందులుగా వెళ్ళిపోయి ఉన్న ఫైట్ కానీ ఏదైతే ఉందో, ఆ 8 minutes అనేది సెకండ్ డే, అంటే ఈ రోజు 6 PM షో నుంచి యాడ్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు ఆ 1 day గ్యాప్ కూడా ఎందుకు? ఫస్ట్ రోజు రిలీజ్ చేయొచ్చు కదా. అంటే 8 days మారిపోయారా, లేకపోతే ఇదొక కమర్షియల్ కాస్ట్ స్ట్రాటజీనా?
వన్ డే తర్వాత యాడ్ చేస్తే ఇంకా ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి ఆ 8 మినిట్స్ సీక్వెన్స్ కోసం, అది చాలా క్రూషియల్ సీక్వెన్స్, అది మీకు కూడా తెలుసు. కానీ డే వన్ ఎందుకు యాడ్ చేయలేదు? ఎందుకు ఆ అథెంటిసిటీ అనేది ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఎప్పుడైతే కథని మెయిన్గా పెట్టి కలెక్షన్స్ గురించి ఆలోచించకుండా మీరు సినిమా తీస్తారో అప్పుడే ఆడియన్స్ కూడా నచ్చుద్ది. నేనైతే సినిమా ఎంజాయ్ చేయలేదండి. కానీ మీ డార్లింగ్ ఫ్యాన్స్ 70mm స్క్రీన్లో మా డార్లింగ్ చూడాలి అంటే గివ్ ఇట్ ఏ ట్రై, మీ ఓపిక. లేదు అంటే హ్యాపీగా హాట్స్టార్లో కొన్ని రోజులు వచ్చేస్తుంది, హ్యాపీగా చూసేయండి అంతే. మీరు ఎవరన్నా సినిమా చూసి నా వీడియో చూస్తూ ఉంటే మీకు ఏమనిపించింది అనేది కమెంట్స్లో రాయండి. అలానే దిస్ ఈజ్ మై టేక్ ఇన్ సన్నీ ఫ్రేమ్స్. మీరు కూడా అలాగే మూవీ లవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.